ఇట్లు శ్రీ గణేష్ ఉత్సవం నిజాంపేట యూత్ ఆశీర్వాదాలు. జరగలే స్టూల్తోనే పెట్టాలా? ఈ సంవత్సరం మనకు విగ్రహాన్ని అందించిన వారు కాంపాటి సత్యనారాయణ గారు మరియు కాంపాటి చిన్ననరసింహ గారు, అదేవిధంగా లడ్డు దాతగా కాంపాటి వెంకటరమణ గారు, ట్రాక్టర్ దాతగా చెరుకుపల్లి శ్రీనివాసరావు, పగిలిపల్లి మల్లికార్జునరావు గారు మరియు నరసింహారావు గారు, అదేవిధంగా ఆ రోజు అల్పాహారాన్ని మనకు అందిస్తున్నవారు గోరపట్ల వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఈ ఏడాది మనకు స్వామివారికి నవరాత్రులు కూడా పూలదండలు అందించిన అదేవిధంగా సెంట్రింగ్కి సహాయ సహకారాలు అందించిన వారు మామిడాల నాగరత్నం గారు, మారుపల్లి సీఎం. మన వేదిక ముందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది కావున ఆసక్తి గల దంపతులకు వచ్చిన వారు రాచకొండ శ్రీను గారు, కదగట్ల వీరేష్ గారు. మహిళా భక్తులంతా కూడా సకాలంలో విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం మనకు విగ్రహాన్ని అందించిన వారు శ్రీ కాంపాటి సత్యనారాయణ, ముందుకు వచ్చిన వారు పగిలిపల్లి మల్లికార్జున గారు మరియు వారి సోదరుడు నరసింహారావు గారు, అక్కడ ఉమాస్వామి ఆ దండ ఇక్కడ వేసేయండి, పక్కన పెట్టండి. సహాయ సహకారం అందిస్తున్నటువంటి వారు కాంపాటి జితేంద్ర గారు మరి ఇద్దరు కూడా సాకేత్ కుర్చీలు తీసుకున్నాండి, లోపల ఉన్నవి 1-2 కుర్చీలు లోపల నుంచి మీద తీసుకున్నానమ్మా. మరికొద్ది క్షణాల్లో కుంకుమ పూజ కార్యక్రమం శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నిజాంపేట రాజదర్వాజ యూత్ వారి ఆధ్వర్యంలో మరికొద్ది క్షణాల్లో కుంకుమ పూజ కార్యక్రమం మొదలవుతుందండి. కావున మహిళా భక్తులంతా కూడా సకాలంలో విజయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకి జరిగే అన్నదాన కార్యక్రమానికి కూడా భక్తులంతా కూడా సకాలంలో, అదేవిధంగా అందిస్తున్నటువంటి వెంకటేశ్వర్లు గారు వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమ్మవారికి ధరించినటువంటి చీర కూడా వేలంపాట ఉంటుంది. కావున ఆసక్తి గల మహిళా భక్తులు ఎవరైనా ఉంటే ఆ చీరని వేలంపాటలో పాల్గొవాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకు నిమజ్జనానికి ప్రతి సంవత్సరం కూడా ట్రాక్టర్ని అందించిన వారు చంద్రపల్లి శ్రీనివాసరావు గారు, సుజాత గారు దంపతులు. అదేవిధంగా 65 కేజీల లడ్డు ప్రసాదాన్ని ఈ సంవత్సరం మనకు అందించినటువంటి హనుమాన్ చాలీసా ఆదివారం సాయంత్రం 6:30 మా ప్రాంగణం నందు కలదు. తర్వాత అల్పాహారం కూడా ఉందండి. స్వాములు సివిల్స్ అందరూ కూడా సకాలంలో విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంది. కావున భక్తులంతా కూడా సకాలంలో విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తుంటా
పూలదండల దాతగా ముందుకు వచ్చినటువంటి వారు పగిలిపల్లి శ్రీనివాస్ గారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల మరియు కందగట్ల వీరేష్ గారు. రేపు జరిగే అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చినటువంటి వారు పి సుధాకర్ బాబు గారు. అదేవిధంగా అందరికీ కూడా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కుంకుమ పూజ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో మొదలవుతుంది. అయ్యగారు ఒక 10 నిమిషాల్లో రాబోతున్నారండి. కావున ఇంకా పూజలో పాల్గొవలసిన భక్తులు, మహిళా భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా వేదిక వద్దకు రావాలి. కావున సకాలంలో భక్తులంతా విచ్చేసి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నిజాంపేట రాత్రివాస్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న కుంకుమ పూజ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా భక్తులందరికీ కూడా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. కాపాటి చిన్న నరసింహ గారు లడ్డూని 65 కేజీల లడ్డూని అందించినటువంటి వారు కాపాటి వెంకటరమణ గారు. అదేవిధంగా సరస్వతి పూజ దాతగా అక్కినేపల్లి బ్రదర్స్ ఉన్నారండి. పూలదండల దాతలుగా పగిలిపల్లి స్వామివారి పులిహోర ప్రసాదాన్ని మనకు అందిస్తున్నటువంటి వారు పగిలిపల్లి సన్నీ గారు. అదేవిధంగా క్షణాల్లో అయ్యగారు రాబోతున్నారు. కావున కుంకుమ పోతా మీరు అత్తులు వేసుకొని ఎట్లా పోతా కుంకుమ పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున మహిళా భక్తులు ఇంకా ఎవరైనా విచ్చేయవలసిన వారు ఉంటే దయచేసి త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అయ్యగారు మరో 10 నిమిషాల్లో రాబోతున్నారండి. మహిళా భక్తులు ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే దయచేసి కార్యక్రమం ప్రారంభమవుతుంది. భక్తులంతా కూడా సకాలంలో విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు ఆహ్వానిస్తున్నాం. స్వామివారికి ట్రాక్టర్ దాతలుగా ప్రతి సంవత్సరం కూడా మనకు ట్రాక్టర్ దాతలుగా ముందుకు వస్తున్నటువంటి వారు చంద్రపల్లి హనుమాన్ చాలీసా వచ్చిన ఎవరా మీరు గ్రీన్ ఇస్తారాకుంటా తమలపాకులో గణపతిని కలుపుకుని ఆ తమలపాకు బ్లౌజ్ పీస్ మీద పెట్టుకోండి. దాని మీద దాని చుట్టూ ఇది మమ్మీ రోజు ఫస్ట్
అమ్మా ఇంకొక నిమిషంలో అమ్మవారి యొక్క పూజ ప్రారంభమవుతుంది. ప్రశాంతంగా మౌనంగా చేసుకోండి. భక్తాదనం ప్రారంభించగానే బుద్ధేప్యస్యాత వేదో లక్ష్మీ మనోగామిని సమ్రాజించ విరాజించ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపాన్ జీవనో జీవనంచ దశోదశ సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యతా సౌభాగ్యైరస్వాయాదాస్తం విపరేతనః తదంగ దీపారాధనం కరిష్యే రూపాన్ జీవనో జీవనంచ దశోదశ సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యైరస్వాయాదాస్యానః అనంత పుణ్యఫలదం అదశాంతిం ప్రేక్షమే రక్షణాదానం జీవనో జీవనంచ దశోదశ సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యైరస్వాయాదాస్తం విపరేతనః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః దేవదేవ్యానంత భోగోస్తు సుమనోవేద ప్రతినాం తస్మై బ్రహ్మచ బ్రహ్మచార్యుక్కేర్తం ప్రత్యాంగతో భాగతే నమ్యోపై నమ్రణయతే బ్రాహ్మణ ఇంటికి వచ్చిన అతిథికి ముందుగా సేవలు చేసి భోజనం పెట్టి వాళ్ళ యొక్క కొంగు బంగారంగా ఉంటాను అని ఆ లక్ష్మీదేవి చెప్పుకున్నది. అటువంటి మహాలక్ష్మిని ఇవాళ మనం గజలక్ష్మి రూపంలో ఆవాహన చేశాం. అమ్మవారిని అమ్మవారికి వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అమ్మవారికి ఎప్పుడు వేస్తాయి అవి ఆ దండలు అంటే మీరు సక్రమంగా భక్తితో ఎప్పుడైతే పూజ చేస్తారో ఆవాహన చేసుకున్నాం. అలాగే అమ్మవారికి చిత్రమైనటువంటి వస్త్రాన్ని కట్టాము ఇవాళ. ఈ వస్త్రాన్ని పూజానంతరం అమ్మవారికి కట్టినటువంటి చీరని వేలంపాట పెడతారు. అందులో మధ్యలో అరవకుండా మధ్యలో తిరగండి అమ్మా. ఎక్కువ ఎవరో తిరగద్దు, అవసరం ఉంటేనే తిరగండి అమ్మ. 2 అక్షంతలు గణపతి వేయండి. బ్రహ్మణ సుదినం తదేవ లగ్నం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ లక్ష్మీపదే స్మరామి. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనద్రః తత్ర శ్రీ విజయోస్మదే సకల కళ్యాణ భాజనతః. చక్కగా అమ్మవారి మీద గణపతి మీద 2 అక్షంతలు పురంధరాభ్యర్మః అరుంధతి వశిష్టాభ్యర్మః. చేతిలో 3 సార్లు నీళ్లు వేసుకుని తాగండి. హరి ఓం మాధవాయ స్వహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః శోచక్షాయ నమః దాసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 అక్షతల వాసన చూసి వెనకేయండి అమ్మ. ఉత్తిష్టంతో పద్మశాచాః ఏతే కుమారకాః ఏతేషాం మౌరదైనః బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూ గుం భువః భువన్ సువః ఓం మహాః ఓం జనః ఓం తపః ఓం నమః పుంజోజన సమృతం బ్రహ్మభోర్ భవస్వరం మహావిష్ణురాగ్నే ప్రవర్తమానస్య బ్రహ్మణ హరిహర గురుజన సన్నిధౌ రాతి చర్వాస సమీపస్థానే నివాస వరసిద్ధి వినాయక దేవత నివాస స్థలే సువర్చలా సమేత ఆంజనేయ స్వామి దేవత వరసిద్ధి వినాయక దేవత నివాస స్థలే రాతి దర్వాస ప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన శుభకృతు నామ సంవత్సరే దక్షిణాయనే శుభకృతు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువే భాద్రపద మాస నక్షత్రయుక్త భృగువాసరే శుభయోగ శుభకర్ణ హైవంగణ విశేషం సుధా శ్రీపాద శ్రీమతః అస్య యజమాన్యస్య. అమ్మ ఎవరి పెళ్ళైనటువంటి వాళ్ళు భర్త పేరు, మీ పేరు, పిల్లల పేర్లు చెప్పుకోండి. పెళ్లి కాని పిల్లలు మీరు మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోండి. మమ అనుకోండి. నేను చెప్పినవన్నీ చెప్పండి. సహ కుటుంబానాం విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహ జన్మ జన్మనే ప్రారబ్ధ సంచిత ఆగామి వర్తమాన సర్వారిష్ట ప్రాప్త్యర్థం బాల్య యవ్వన కౌమార్య వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థి భూతేష పరిహార ద్వారా సతతం శుభఫల ప్రాప్త్యర్థం జన్మ నక్షత్ర వశాతు నామ రాశి వశాతు అంగగ్రహ వశాతు భావగ్రహ వశాతు జాతక చక్రేణ ఏ గ్రహాः అరిష్టస్థానేషు స్థితః ఏతేషాం గ్రహాణాం అత్యంత శుభ సిద్ధ్యర్థం ఏ గ్రహాः ఏకాదశాది శుభస్థానేషు స్థితః ఏతేషాం గ్రహాణాం అత్యంత శుభ ఆనుకూల్య ఫల ప్రసాద సిద్ధ్యర్థం ఆగామి వర్తమాన సూచిత సర్వారిష్ట
పరిహార ద్వారా సతతం శుభఫల ప్రాప్త్యర్థం ఆచంద్రార్కం వంశాభి వృష్యర్థం గోత్రాభి వృష్యర్థం మయా సాంకల్పిత సకల కార్య ప్రతిబంధక నివృత్తి ద్వారా సకల కార్య దిగ్విజయ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సుఖేన జీవన సిద్ధ్యర్థం నిరంతరం నిరంతరం శుభ సిద్ధి బుద్ధి సహిత అష్టసిద్ధి మహాసిద్ధి విజయ గణపతి మహాలక్ష్మి గజలక్ష్మి అనుగ్రహేణ సువర్చల సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహేణ యథాశక్తి మహాలలిత పరాభట్టారిక దేవత సామూహిక సహస్ర కుంకుమ అర్చనం కరిష్యే. మీ గ్లాసులో నక్షత్రం వేసుకోండి. తులం కలస్యారాధన కరిష్యే. ఒక దౌర్భాగ్యంలో వేసుకోండి. అర్చనం కరిష్యే తులం కలస్యారాధన కరిష్యే. కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాసత మూలే తత్ర సిద్ధ బ్రహ్మ పశ్చేమ అరుణాసుత ముక్షోడు సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేద వేదరు వేదోసామ వేదోధరణ అంగై సరంగే జమనే కృష్ణ గోదావరి నర్మదేశంతు కావేరి సర్వే జలేస్మిన్ సన్నిధం గురు కలశములకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఆ తమలపాకుతో పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లండి. మీ కలశం మీద నీళ్లు చల్లుకోండి. మీ మీద నీళ్లు చల్లుకోండి. అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగతోపివా స్మరేత్ పుండరీకాక్షం సమాఖ్యాభ్యాం తరస్సూచిః వరద అఖిలాండ కోటి బ్రహ్మాండాయత వరసిద్ధి వినాయత అవాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుపృష్టో భవ స్థిరాసనం గృహ అవకుంఠిత చిరంతామలపతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాశాస ఇది ప్రాణ ప్రతిష్టాపనం కరిషే. పాదయోహ పాద్యోహ ఆకుతో నీళ్లు వేయండి. మా పాదయోహ గౌరీదేవి మీద ఆకుతో నీళ్లు వేయండి. పాదయోహ పాద్యం సమర్పయామి. లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేత గణ చక్షాపాచంద్రో గజానః వక్రదండ శూర్పక నహరంపస్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే మేధః సంగ్రామే సర్వకార్షు నిగ్రహస్రజాయతే. ఓం శ్రీం హ్రీం శ్రీం గం గణపతయే వరవరద సర్వజన్మే వశమనామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వానారోహయామి సమస్త రాజోపచార మంత్రోపచార యంత్రోపచార భక్తోపచార శక్తోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మకః వరసిద్ధి వినాయక దేవత దివ్య చరణారవిందారం దివ్య సువర్ణమంత్ర పుష్పాక్షరం సమర్పయామి అనయా ఛాన్న ఆవాహనాది షోడశోపచార పూజాన్ భోగోస్తు. యజ్ఞేన యజ్ఞమైంత దేవతాని ధర్మాన్ని ప్రథమాంజాసం శోభనార్థం పునరాగమనాయ చ. ఆ గణపతిని కొంచెం కదపండి. ఇక్కడ ఈయన కూడా కదిలాడు. యజ్ఞేన యజ్ఞమైంత దేవతాని ధర్మాన్ని ప్రథమాంజాసం శోభనార్థం పునరాగమనాయ చ. గణపతి దగ్గర ఉన్న 2 అక్షింతలు మీరు తల మీద వేసుకోండి. మహాగణపతి ప్రసాదం సరసా గృహామి సాంగ్రహణ్యత్వం హిమాం జలదా గుంషం గృహామిది. మహాగణ ప్రసాదం సరదా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాదుర్గి రాజరాజేశ్వరి దేవత చండీ ప్రత్యంగ నారాయణ ప్రత్యంగ బోద్వారి వాహరి బహుళాముఖి ప్రత్యంగ దేవత లలితా ప్రవటార్గ దేవత స్వరూపిణి ఏతత్కాల గజలక్ష్మీ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సృష్టో భవ. ఆకుతో మళ్ళీ కలసం మీద ఆ గౌరీదేవి మీద గొడుగులాగా చూపుతున్న మా అసునీతే పరస్మాశక్ష ప్రమాణం పశ్చిమ సర్వచరంత మనుమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమా ప్రాణస్థాన యథాస్థానం ఓం భాం హ్రీం భోం శాసహ ఇది ప్రాణ ప్రతిష్టాపనం కలిసే. పాదయోహ పాద్యం సమర్పయామి. ఆకుతో అమ్మవారి దగ్గర నీళ్లు వేయండి అమ్మ. పాదయోహ పాద్యం సమర్పయామి. హస్తయోహార్కం సమర్పయామి. ముఖ్య ఆచమనం సమర్పయామి. పంచామృత స్నానం సుమంగళీర్యం మధుమ త్రియంబకం భజామి. ఆకుతో వేస్తూనే ఉండాలమ్మా. త్రియంబకం భజామి హే శుభంధ్యం పుష్టివర్ధనం దుర్వారకో బంధనాన్ని ముక్షరం క్షేమామృతం ఉగ్రం వీరం మహావిష్ణు జలతం సంభేషణ భర్తముషం నమస్తే భగవన్ విశ్వేశ్వర స్వామృష్యం భవ సంగతికాశం జ్యేష్ఠాలు శుక్రమశోదర సాయు సంభూత భూతం చ తక్కేతు ప్రభాన్ సూర్యరశ్మిభిః యన్మధనా మధవ్య మధుసారిత మధువంత మధురోదంత మధుక్షరంత మధువాతాపిత ఆప్యాయశిషమతే విశ్వ స్వామృష్యం భవ సంగతి పౌదక స్నానం పుష్పోదక స్నానం నానావిధ బ్రహ్మద్రవ్యోదకం స్నాపయామి. ఆపో ఇష్టామయ్యో భోస్తానంత మహేరణ స్మారకమోయ శిక్షాజనోదన ఆపో జనేద గంగాం దౌళాంశాంతరం దేహశోభాలంకనార్థం నవరత్నకైద దివ్య సువర్వస్త్రయుగ్మాన్ని సమర్పయామి. మళ్ళీ 2 అక్షరాలు వేయండి. యజ్ఞోపశార్థః భక్తాభీష్టవరప్రదాయకం నాగశువర్ణ యజ్ఞోపవీత అక్షరాం సమర్పయామి. అక్షరాం దౌళాంశాంతరం దేహశోభాలంకనార్థం నవరత్న దివ్య సువర్ణ ఆభరణాన్ని అక్షరాం సమర్పయామి. గంధము పసుపు కుంకుమ అమ్మవారికి ఒక పువ్వు గంధంలో ముంచి పసుపు కుంకుమలో ముంచి అమ్మవారి దగ్గర పెట్టండి. గంధ పుష్పాక్షితైరభ్యస్య హరిద్రాచోడక హరిత కుంకుమ లేపనం సమర్పయామి. శ్రీమాత్రే నమః అనుకుంటూ 3 వేళతో చక్కగా అమ్మవారికి కుంకుమ చేస్తూ ఉండండి పూజ. శ్రీమాత్రే నమః జంగే పూజయామి భక్త పూజయామి కౌమారి కటిం పూజయామి శివాయ నమః నాభి పూజయామి హృదయం పూజయామి
पूजयामि सहस्रशीर्षार्मुसर पूजयामि महाकाली महालक्ष्मी महासरस्वती महादुर्गे राजराजेश्वरी चंडी पारायण देवता प्रत्यंगिर नारायण प्रत्यंगिर वाराही वाराही बगलामुखी देवता अखिलांड कोटि ब्रह्मांड नायिका आदि पराशक्ति देवता देवता सर्वांगण्यामि पूजयामि ओम हैं ह्रीं श्रीं ओम हैं देवदायकाय नमः शंकराय नमः श्रीकाय नमः सात्विकाय नमः सुधा शांति दूताय शांति मतये नमः निराधाराय नमः निरंजनाय नमः निर्लेपाय नमः निर्मलाय नमः नित्याय नमः निराकाराय नमः निराकुलाय नमः निर्गुणाय नमः निष्कलाय नमः शांताय नमः निष्कामाय नमः निर्पाफलाय नमः नित्यमुक्ताय नमः निर्विकल्पाय नमः निष्कपंचकाय नमः निराश्रयाय नमः नित्यशुद्धाय नमः नित्यबुद्धाय नमः निरावाज्याय नमः निरंतराय नमः निष्कारणाय नमः निष्कलंकाय नमः निर्बाधाय नमः निर्वीश्वराय नमः निरागाय नमः रागमदनाय नमः निर्मदाय नमः निर्मदाय नमः मदनाशन्ये नमः निश्चिन्ताय नमः निरहंकाय नमः निर्मोहाय नमः मोहनाशन्ये नमः निर्मयाय नमः महतिहंत्राय नमः मोदहंत्राय नमः निष्पापाय नमः पापनाशन्ये नमः निष्क्रोधाय नमः क्रोधशमनाय नमः निर्लोभाय नमः लोभनाशन्ये नमः निस्संशयाय नमः संशयाग्नाय नमः निर्भावाय नमः भावनाशन्ये नमः निर्विकल्पाय नमः निराबाधाय नमः निर्भेदाय नमः वेदनाशन्ये नमः निर्नाशनाय नमः मुष्यमुदनाय नमः निष्कप्रियाय नमः निष्परिग्रहाय नमः निस्तुलाय नमः निरचुकाय नमः निरापायाय नमः निरत्याय नमः दुर्लभाय नमः दुर्गमाय नमः दुर्गाय नमः दुःखहन्त्राय नमः सुखप्रदाय नमः दुष्टदूराय नमः दुराचार शमनाय नमः दोषवर्जिताय नमः सर्वज्ञाय नमः शान्तकरुणाय नमः समाधिवर्जिताय नमः सर्वशक्ताय नमः सर्वमङ्गलाय नमः संस्कृतप्रदाय नमः सर्वेश्वराय नमः सर्वमयाय नमः सर्वमन्त्रस्वरूपिण्याय नमः सर्वयन्त्रात्मकाय नमः सर्वतन्त्ररूपिण्याय नमः मनोन्मयाय नमः महेश्वराय नमः महादेवाय नमः महालक्ष्म्याय नमः मधुप्रियाय नमः ओम महारूपाय नमः ओम महापूज्याय नमः ओम महापादगणेशन्ये नमः ओम महामायाय नमः ओम महासत्वाय नमः ओम महाशक्त्याय नमः ओम महारत्याय नमः ओम महाभोगाय नमः ओम महाऐश्वर्याय नमः ओम महावीर्याय नमः ओम महाबलाय नमः ओम महाबुद्धाय नमः ओम महासिद्धाय नमः महायोगीश्वरेश्वराय नमः ओम महातंत्राय नमः ओम महामंत्राय नमः ओम महायंत्राय नमः ओम महासनाय नमः ओम महायाक्रमाराध्याय नमः ओम महाभैरवपूजिताय नमः ओम महेश्वर महाकल्प महातांडव साक्षिणे नमः महाकामेश महिषाय नमः महात्रिपुरसुंदर्याय नमः महाचतुश्रेष्ठ प्रजाराध्याय नमः चतुश्रेष्ठ कलामयाय नमः चतुश्रेष्ठ कोटियोगिनी गणसेविताय नमः मनुविद्याय नमः चंद्रविद्याय नमः चंद्रमणर्वज्जगाय नमः चारुरूपाय नमः चारुहासाय नमः चारुचंद्रकलाधराय नमः चराचर जगन्नाथाय नमः चक्रराजनिकेतनाय नमः पार्वत्याय नमः पद्मनयनाय नमः पद्मनाभसमप्रभाय नमः पंचप्रेतासनाय नमः पंचब्रह्मस्वरूपिण्याय नमः चिन्मयाय नमः जगारण्ये नमः स्वपन्ताय नमः तेजसात्मकाय नमः सुप्ताय नमः प्रज्ञात्मकाय नमः तुर्याय नमः सर्वावस्थवर्जिताय नमः सृष्टिकर्ताय नमः ब्रह्मरूपाय नमः गोप्ताय नमः गोविन्दरूपिण्याय नमः संहारण्ये नमः रुद्ररूपाय नमः तिरोधनकार्ये नमः ईश्वर्याय नमः सदाशिवाय नमः अनुग्रहप्रदाय नमः पंचकृतपरायणाय नमः भानुमण्डलवचस्ताय नमः भैरवाय नमः भगमालिन्ये नमः पद्मासन्ये नमः भगवताय नमः पद्मनाभ सहोदराय नमः उन्मेषोत्पन्न विपन्नाय नमः भवनालिन्ये नमः सहस्रदेशवदनाय नमः सहस्राक्षाय नमः सहस्रपादाय नमः अब्रह्महीकेतजनन्ये नमः वर्णाश्रमृदाय नमः निजज्ञान निरूपकमनाय नमः पुण्यफलप्रदाय नमः स्तुतिश्रीमन्त्रे सिन्धूरीकृतपादाब्जाय धूलिकाय नमः सकलागमन संदोह शक्ति संपुटमुक्तिकाय नमः पुरुषार्थप्रदाय नमः पूर्णाय नमः भोगिन्ये नमः भुवनेश्वराय नमः अंबिकाय नमः अनादनिधाय नमः हरिब्रह्मेन्द्र सेविताय नमः नारायण्ये नमः नादरूपाय नमः नामवर्जिताय नमः ह्रींकारण्ये नमः हेमते नमः रुद्याय नमः हेय पादेय वर्जिताय नमः राजराजार्थिताय नमः रत्ने नमः रमण्याय नमः रम्याय नमः राजीवलोचनाय नमः रंजन्ये नमः रमण्ये नमः रास्याय नमः अनत्किंकणी मेखलाय नमः रम्याय नमः रमाय नमः राकेन्द्रवदनाय नमः रतिरूपाय नमः रतिप्रियाय नमः रक्षकर्ताय नमः रक्षकनाय नमः रमाय नमः रमणानंपटदाय नमः काम्याय नमः कामकलारूपिण्ये नमः कादम्बकुसुमप्रियाय नमः कल्याणिन्ये नमः जगत्
జగద్గంధరాయ నమః కరుణాసాగరాయ నమః కళాపత్యే నమః కళాలాపాయ నమః కాంతాయ నమః కాదంబరీ ప్రియాయ నమః వరదాయ నమః వామనాయ నమః వారుణ్యే నమః వదవిశ్వరాయ నమః విశ్వాధికాయ నమః వేదవేద్యాయ నమః విద్యాచరణవాసినే నమః విధాత్రే నమః వేదజన్యే నమః విష్ణుమాయాయ నమః విష్ణుమాయాయ నమః విలాసినే నమః క్షేత్రస్వరూపిణే నమః క్షేత్రేశ్వరాయ నమః క్షేత్రకృపారిణే నమః క్షయవంతముక్తాయ నమః క్షేత్రపాసమార్చితాయ నమః క్షేత్రపాలయ నమః క్షేత్రపాసమార్చితాయ నమః విజయాయ నమః విమలాయ నమః వందాయ నమః వందాభిజన సందోహవత్సరాయ నమః వందాభిజన వత్సరాయ నమః వాగ్దేవీనే నమః వాగ్దేవీమండలాయ నమః ఓం భక్తమండకల్పితాయ నమః పశుపాశమోచన్యాయ నమః సంభూతాయ శణ పాపపాశాండాయ నమః సదాచార ప్రవర్తనాయ నమః పాపత్రయాగ్ని సంతృప్త సమూఖలదన చంద్రికాయ నమః తారుణ్యాయ నమః తాపసారాజ్యాయ నమః తనోమధ్యాయ నమః కామోపహాయ నమః చిత్యాయ నమః తత్ఫలార్థ లక్షార్థాయ నమః చిదేకర స్వరూపిణ్యాయ నమః జన సాత్వానంద భూతాయ నమః బ్రహ్మానంద భవ సంతతాయ నమః పరాయ నమః ప్రకృత్యాతి ప్రతిరూపాయ నమః పశ్యంతాయ నమః పరదేవతాయ మధ్యమాయ నమః ప్రత్యక్తి రూపాయ నమః ఓం వైఖరి రూపాయ నమః భక్తమానస హంసికాయ నమః ఓం సింహ కామేశ్వర ప్రేమనాడిన్యాయ నమః కృతజ్ఞాయ నమః పాంపూజితాయ నమః శృంగార సంపూర్ణాయ నమః జయాయ నమః జలంధర స్థితాయ నమః ఔఢార్య పీఠనిలయాయ నమః బిందు మండలవాసిన్యాయ నమః రహాయ క్రమారాజ్యాయ నమః రహస్తర్పణ దర్పితాయ నమః సాధ్యా ప్రసాదిన్యాయ నమః విశ్వసాక్షిణ్యాయ నమః సాక్షి వర్జితాయ నమః షడాంగ దేవతాయ రూపాయ నమః శ్రీకంఠార్థ శరీరన్యాయ నమః ప్రభావచ్యాయ నమః ప్రభారూపాయ నమః ప్రసిద్ధాయ నమః కౌముదికాయ నమః భక్తార్థ తమోవేదాయ నమః భను సంతతాయ నమః శివదూత్యాయ నమః శివారాధ్యాయ నమః శివమూర్తయ నమః శివంకరాయ నమః శివప్రియాయ నమః శివఫలాయ నమః విశ్వేష్టాయ నమః విష్ణుపూజితాయ నమః అప్రమేయాయ నమః ప్రకాశాయ నమః మనోహరగోచరాయ నమః యక్షాయ నమః చేతనారూపాయ నమః జలాశక్తాయ నమః జలాత్మికాయ నమః గాయత్ర్యాయ నమః వ్యాహృతాయ నమః సంధ్యాయ నమః ద్విజపుండ నిషేవితాయ నమః తత్వాసాయ నమః తత్వమయాయ నమః పంచకృష్ణాయ నమః కుశాయ నమః కోమలాకారాయ నమః కురుకుడాయ నమః కురుకుడేశ్వరాయ నమః కురుకుడలాయ నమః కౌళీని మార్గతర్పసేవితాయ నమః నమః దృష్టాయ నమః పృష్టాయ నమః మృత్యాయ నమః మాత్యాయ నమః ధాత్రాయ నమః కాంతాయ నమః స్వస్తిపతయ నమః కాంత్యాయ నమః నందిత్యాయ నమః విఘ్నాశిన్యాయ నమః తేజోవత్యాయ నమః త్రిణయాయ నమః లోలాక్షి కామరూపిణ్యాయ నమః మాలిన్యాయ నమః హంసిన్యాయ నమః మాత్రాయ నమః మలయాచలవాసిన్యాయ నమః సుముఖాయ నమః నాళిన్యాయ నమః శుభ్రవే నమః శోభనాయ నమః సురనాయకాయ నమః కాలకంఠాయ నమః కాంతిమతయ నమః శోభిన్యాయ నమః సూక్ష్మరూపిణ్యాయ నమః వజ్రేశ్వరాయ నమః వామదేవాయ నమః వయోవస్థవర్జితాయ నమః సిద్ధేశ్వరాయ నమః సిద్ధివిద్యాయ నమః సిద్ధిమాత్రాయ నమః యశస్విన్యాయ నమః విశుద్ధచక్రలయాయ నమః రక్తవర్ణాయ నమః త్రిలోచనాయ నమః కట్వాంగాది ప్రహరణాయ నమః వదనైక సమన్వితాయ నమః పాయసాన్న ప్రియాయ నమః రక్షిస్తాయ నమః జ్వలాయ నమః అక్షమాలాధరాయ నమః రుద్ర సంస్థితాయ నమః కాళరాత్రి సిద్ధాధరాయ నమః ఉత్తాయ నమః హితౌషధ ప్రియాయ నమః మహావీరేంద్ర వరదాయ నమః రాకిన్యాంబ స్వరూపిణ్యాయ నమః చిత్తాయ నమః శాకిన్యాంబ స్వరూపిణ్యాయ నమః ఆజ్ఞాచక్రాబ్జలయాయ నమః శుక్లవర్ణాయ నమః షడార్ణాయ నమః మధ్య సంస్థాయ నమః హంసవతి సప్త హరిద్రన్నయ కళాశికాయ నమః ఆకినరూపధారిణ్యాయ నమః సహస్రదళ పద్మస్థాయ నమః సర్వవర్ణోత్తర శోభితాయ నమః సర్వాయుధాధరాయ నమః శుక్ల సంస్థితాయ నమః సర్వతోముఖాయ నమః సర్వోధన ప్రేతచిత్తాయ నమః యాకిన్యాంబ స్వరూపిణ్యాయ నమః స్వహాయ నమః స్వధాయ నమః మాతయ నమః మేధాయ నమః స్మృతి స్మృతయ నమః అనుత్తమాయ నమః పుణ్యకీర్తాయ నమః పుణ్యలభ్యాయ నమః పుణ్యశ్రవణకీర్తనాయ నమః పురోజమాయార్చితాయ నమః బంధుమోచన్యాయ నమః బంధురాధికాయ నమః విమర్శారూపిణ్యాయ నమః విద్యాయ నమః వివిధాయ జగత్ప్రతయ నమః జగత్సాయ నమః సర్వవ్యాధి ప్రశమనాయ నమః సర్వమృత్యు నివారణ్యాయ నమః అగ్రగణ్యాక్షిణి సేవితాయ నమః తాంబూల ప్రవృతస్మైన వృతాయ నమః సుముఖ దామిని బీజరత్నాయ నమః దామిని కుసుమ ప్రభాయ నమః మృగాక్షయ నమః మోహిన్యాయ నమః ముఖ్యాయ నమః మృడాన్యాయ నమః నిత్యరూపాయ నమః నిత్యతృప్తాయ నమః భక్తందేహాయ నమః పరాశక్తాయ నమః పరానిష్టాయ నమః ప్రజ్ఞానగ్రహ రూపిణ్యాయ నమః బద్ధిపాలనాసాయ నమః మత్తాయ నమః మాతృకావర్ణ రూపిణ్యాయ నమః మహాకైలాసనిలయాయ నమః మృడానందతాయ నమః మహనీయాయ నమః దయామూర్తి
ब्रह्ममूर्ते नमः महासाम्राज्यशालिन्ये नमः आत्मविद्याय नमः महाविद्याय नमः श्रीविद्याय नमः कामसेविताय नमः श्री षोडशाक्षरी विद्याय नमः त्रिपुटाय नमः कामकोटिनिलयाय नमः कटाक्षभूताय नमः कामकोटिसेविताय नमः वेदसरस्वताय नमः चन्द्रनिभारणाय नमः भारस्ताय नमः इंद्रप्रभावाय नमः मूढान्तरदीपिकाय नमः दक्षयाय नमः दैत्यहन्ताय नमः दक्षयज्ञविलासिन्ये नमः धरान्दोलितदीर्घाय नमः धराहासोज्ज्वलमुखाय नमः गुरुमूर्ते नमः गुणदे नमः गोमात्रे नमः गुहजन्मभवे नमः देवेश्य नमः दण्डनिधिस्ताय नमः धराकाशरूपिण्ये नमः प्रतिपन्नमुखकान्तातिथिमण्डलाय नमः मण्डलपूजिताय नमः कलात्मकाय नमः कलानाथाय नमः काव्यालापविनोदिन्ये नमः समाचार रमावली सव्यदक्षिणसेविताय नमः आदिशक्तिये नमः अमेयात्मने नमः आत्मने नमः परमाय नमः पावनाकृताय नमः अनेक कोटि ब्रह्मांड जननीय दिव्य विग्रहाय नमः क्लींकारिण्ये नमः केवल्याय नमः गुह्याय नमः केवल्यफलदायकाय नमः त्रिपुराय नमः त्रिजगद्वन्दाय नमः त्रिमूर्तये नमः त्रितैश्वेश्वराय नमः चक्षणे नमः दिव्यगन्धाढ्याय नमः सिन्दूरजलकाञ्चिताय नमः उमा शैलेन्द्रतनयाय नमः गौर्ये नमः गन्धर्वसेविताय नमः विश्वगर्भाय नमः वागाधीश्वराय नमः जानकाय नमः अपरिचेताय नमः ज्ञानाय नमः उपामुद्राश्रिताय नमः लीलागुप्त ब्रह्मांड मंडलाय नमः अदृश्यरहिताय नमः विघ्नात्रय नमः वेदवर्षिताय नमः योगिन्याय नमः योगदा అందరూ కూడా చక్కగా కర్పూరం వెలిగించి చూపించండి. నమో పుణ్యనాథి మదవ్యాసానిధి ఏకదా బ్రహ్మణో భారతి ఏకదేవ సామ్రాజ్యం భోజ్యం వైరాజ్యం పరమేశ్వరాజ్యం మహారాజ్యమాధిపత్యం శుద్ధ ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. దేవదేవ కర్పూరే సుమంత్రం మహాంచ కర్పూరానంద నీరాజ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కర్పూరాద్భుతకాంతాయ కాపితార్థప్రదాయని మానవ గుంజాత లక్ష్మీ వరపగామిని సంరాజ్య విరాజ్య విశ్వదేవ వ్యాచనో గృహే సముద్రస్య గృహాయ మే అజ్ఞానది ప్రాభ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపాన్ జీవనో జీవన కర్పూరం చక్కగా కళగద్దుకోండి. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो दुर्गा माता की, बोलो दुर्गा माता की, बोलो दुर्गा माता की, आदि पराशक्ति की, आदि पराशक्ति की, आदि पराशक्ति की, बोलो गणेश महाराज की, बोलो सांब शिव मूर्ति की, बोलो सांब शिव मूर्ति की ఒక్కలే అంటున్నారు అన్నట్లా बोलो सांब शिव मूर्ति की, बोलो सांब शिव मूर्ति की. శంకర అంటే వంకర్లన్నీ పోతాయి, గట్టిగా నాలమ్మా. बोलो सांब शिव मूर्ति की, बोलो शंकर मूर्ति की, बोलो शंकर महादेव की, बोलो शंकर महादेव की, बोलो शंकर महादेव की, बोलो శివ కుటుంబానికి, बोलो శివ కుటుంబానికి. శివ కుటుంబమే ఇవాళ మనమంతా పిలిచింది. ఆంజనేయ స్వామి కూడా శంకరుడు ఒక రుద్రావతారం, ఆంజనేయ స్వామి ఏకాదశి రుద్రావతారం. అందరూ కూడా చక్కగా ఆ స్వామి యొక్క ఆశీస్సుల కోసం అమ్మవారికి నమస్కారం చేయండి. అందరూ కూడా చేతిలో పువ్వులు అక్షతలు తీసుకోండి. అందరూ చేతిలో అక్షతలు పువ్వులు తీసుకోండి అమ్మా. హారతి ఎక్కడ పెడతారో జాగ్రత్తగా పెట్టండి అమ్మా. ఆ కింద పట్ట అంటుకోకుండా జాగ్రత్తగా పెట్టండి. మైనం కదా, కింద పట్ట కూడా కాలుతుంది, అట్లా చూడకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. అందరూ చేతులు అక్షంతలు పువ్వులు చేతిలో తీసుకోండి అన్న. చేతిలో అక్షంతలు పూలు తీసుకోండి అమ్మా. నేను చెప్పినందులో చెప్పండి. నన్ను అందరూ నేను చెప్పినట్టు చెప్పండి, ఎవరు మధ్యలో మాట్లాడద్దు. నమస్తేస్తు గట్టిగా చెప్పాలి ఆడవాడు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే
महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे डोलासुर भयंकरी सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी भक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यंतरहिते देवी ఆదిశక్తి మహేశ్వరి అమ్మ ఇంట్లో మీ ఆయన నడిచినట్టుగా అరవా ఇక్కడ స్థూల సూక్ష్మ రూపే మహారౌద్రే మహాశక్తి మహోదరే महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासन स्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नालालंकार विभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी अष्टक स्तोत्रम यह पठे भक्तिमान नरः सर्वसिद्धि मवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలే యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః ద్వికాలే పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలే యః పఠే నిత్యం महाशत्रु विनाशनो महालक्ष्मीर्भवे नित्यं प्रसन्न वरदा सुभदाः महालक्ष्मी निरंतर अनुग्रह प्रसाद सिद्धि रस्तु हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण अम्मवारी परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि शमी शमयते पापम शमी शत्रु विनाशनम अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शनी ఆ అక్షంతలు చక్కగా అమ్మవారి మీద వేసేయండి అమ్మ. ఛత్రం ధారయామి, చామరం బీజయామి, నృచంద్రసయామి, గీతం శ్రావయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, ఆందోళిక నమస్త రాజోపచార, మంత్రోపచార, యంత్రోపచార, భక్తోపచార, శక్తోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాదుర్గి రాజరాజేశ్వరి లలితా పరాభట్టారక దేవత సర్వం శ్రీ దివ్య శరణారవిందార్పణమస్తు. మళ్ళీ 2 నక్షత్రం వేసి నమస్కారం చేయండి. అప్పుడు కొంచెం ఒకసారి ఆ పళ్ళాన్ని కదపండి. యజ్ఞేన యజ్ఞమైంద దేవహతాని ధర్మాన్ని ప్రథమాన్యాసం శోభనార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేశారు కదమ్మా, అందులోంచి కుంకుమ తీసుకుని మీరు పొట్టు పెట్టుకోండి. మీ పక్క వాళ్ళకు కూడా పొట్టు పెట్టండి.
మా పట్టు పక్కన పెట్టారమ్మా. ఇప్పుడు మీ దగ్గర ఇచ్చినటువంటి ప్రసాదంలో తీయటి పదార్థాన్ని కళ్ళకద్దుకు నోట్లో వేసుకోండి. నోట్లో వేసుకున్న తర్వాత చేయి కడుక్కుని చక్కగా రెండు కళ్ళు కూడా మూసుకుని రెండు చేతులు కూడా జోడించి మీ యొక్క కనుకొమ్మల మధ్యలో అమ్మవారి యొక్క అరుణారుణ పాదపద్మాలు ఉన్నట్టుగా భావించి నిశ్శబ్దంగా అమ్మైనా కూడా అడగంది పెట్టదు కాబట్టి మీ యొక్క మనసులో ఏ కోరిక ఉందో శబ్దం లేకుండా ఒక 2 నిమిషాలు అమ్మవారిని ప్రార్థించండి. ఎవరు కూడా మండపంలో మాట్లాడకూడదమ్మా, నిశ్శబ్దంగా ఉండాలి. నాన్న ఇప్పుడు అక్షంతల పళ్ళని తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. మీరు చక్కగా పూజ చేయించినటువంటి బ్రాహ్మణికి తృణవ పణవ ఇస్తే గానీ పూజా ఫలం లభించదు. మీరు ఎవరు కలవద్దు, నేనే మీ దగ్గరకు వస్తాను. అందరికీ అక్షంతలు వేసి ఆశీర్వాదం చేస్తాను. మీరు ఏదొచ్చిందో మీరు వేయండి. సాయం కొద్దిగా జరగవసరం. Gracias.
ఇంట్లో కుంకుమలో పోసుకోవాలమ్మా. అలాగే అక్షింతలు జల్లించిన తర్వాత పిట్టలకు వేయాలి. మీకు ఇచ్చిన తమలపాకులు చక్కగా కడిగి భోజనం అయిన తర్వాత తమలపాకులు ఒక్క మీరే వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి. అలాగే మీకు ఇచ్చిన గ్లాస్ కూడా పారేయకుండా ఇంటికి తీసుకెళ్ళి మీరు ఫోన్ చేసేటప్పుడు ఆ గ్లాస్తోనే ఇల్లు తాగాలి. మీకు ఇచ్చినటువంటి కింద విస్తర ఏదైతే ఉందో అది కూడా కడిగి దాంట్లోనే ఇవాళ భోజనం చేయాలమ్మా. ఏ వస్తువు కూడా పారేయకూడదు. అమ్మ మెడలుగా అందరూ లేచి నిదానంగా జాగ్రత్తగా ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళచ్చు. ఇప్పుడు అందరికీ చీర వేలంపాటు ఉంటుంది. వేలంపాట్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటిదాకా మహాలక్ష్మి గజలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి చీర వేలంపాట వేయడం జరుగుతుంది. వేలంపాటు తర్వాత అందరూ ఇలా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఉంటే మహిళా భక్తులు పాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చివరి రోజు ఆ చీరని కమిటీ వారి చేతుల మీదుగా మీకు అందజేస్తారు. కమిటీ వారి పాట 2016 అండి. అమ్మవారు ధరించినటువంటి చీర 2016లో. అమ్మవారికి కుంకుమ పూజలో కట్టినటువంటి అద్భుతమైనటువంటి చీర. ఆ చీరని ఎవరు పారుకుంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందనే నమ్మకం ఉంటుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని గజలక్ష్మి అమ్మవారికి కట్టినటువంటి చక్కగా రంగురంగులు కలిగినటువంటి అద్భుతమైనటువంటి చీర, ఆ చీరను ఆసక్తి కలిగినటువంటి మహిళలు పాడుకోవాల్సిందిగా, సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన స్తంభాద్రి, ఖమ్మం జిల్లా స్తంభాద్రి గణేశోత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం సార్. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా అమ్మవారి యొక్క చీర వేలంపాట మొదలు పెడుతున్నాము. కమిటీ వారి యొక్క పాట 2016లో. ఎవరైనా ఆసక్తి గల భక్తులు ఉంటే పాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గిరిజా గారి పాట, తుమ్మలపూడి గిరిజా గారి పాట 2500 రూపాయలండి. తుమ్మలపూడి గిరిజా గారి యొక్క పాట. మారుపల్లి రాంబాయి గారి పాట 3000 రూపాయలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సంవాదిని గణేశోత్సవ కమిటీ వారికి మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అల్లిక అంజయ్ గారు, వినోద్ రావటి గారు, స్తంభాద్రి మన ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పట్టణంలో ఎంతో కాలంగా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా స్తంభాద్రి అని ఒక చక్కటి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి అన్ని కమిటీలని మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి రూట్ మ్యాప్ ఇస్తూ వాళ్ళకి సరైన గైడ్ లైన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అల్లిక అంజయ్ గారికి, వినోద్ రావటి గారికి ఈ యొక్క కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. తుమ్మలపూడి గిరిజా గారి పాట 3300 రూపాయలు. 3500 రూపాయలు. పగిలపల్లి రామకృష్ణ గారి పాట 3500 రూపాయలు. పగిలపల్లి రామకృష్ణ గారి పాట 3700. తొమ్మిదిపల్లి గిరిజా గారి పాట 4000 రూపాయలు. పగిలపల్లి రామకృష్ణ గారి పాట పూసపాటి హేమలత గారు 5000 రూపాయలు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్తంభాద్రి ఉత్సవ కమిటీ ప్రధాన సభ్యులు అల్లిక అంజయ్ గారు మరియు వినోద్ రావటి గారికి మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంది. కావున భక్తులంతా కూడా సకాలంలో విచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
పూసపాటి హేమలత గారి పాట 5,000 రూపాయలు. పూసపాటి హేమలత గారి పాట ఆ యొక్క అమ్మవారి చీరని వేలం పాటలు పాడుకోవడానికి ముందుకొచ్చారండి. ఇంకా భక్తులు ఇక్కడ ఉన్న చాలా మంది యొక్క భక్తులు పాటలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. 5,000 రూపాయలు పూసపాటి హేమలత తుమ్మలపల్లి గిరిజా గారి పాట 5,300. 5,500 పగిలపల్లి రామకృష్ణ గారి పాట 5,500 రూపాయలు. చివరి రోజు ఈ యొక్క అమ్మవారి చీరని కమిటీ సభ్యుల చేతుల మీదుగా మీకు అందించి $5,500 పగిలపల్లి రామకృష్ణ గారి పాట ఒకటోసారి. ఇంకా ఎవరైనా మహిళా భక్తులు ఎవరైనా పాడుకునే వాళ్ళు ఉంటే దగ్గరలో ఉంటే స్వామివారి యొక్క చీరని మేళతాళాలతో తమ ఇంటికి తీసుకొస్తారండి. 5,500 పగిలపల్లి రామకృష్ణ గారి పాట. 5,700 తుమ్మలపల్లి గిరిజా గారి పాట 5,700. నిజాంపేట వాస్తవ్యులు తుమ్మలపల్లి గిరిజా గారు గత సంవత్సరం నోట్ల దండలు పాడుకున్నారు. 5,700 తుమ్మలపల్లి గిరిజా గారి పాట. బాటిల్లో ఉన్నాయి కదా అమ్మవారి యొక్క చీరండి 5,700 రూపాయలండి. ఒకటోసారి తుమ్మలపల్లి గిరిజా గారి పాట 5,700. నిమజ్జనం రోజున ఉదయం 10 గంటలకు మీకు అమ్మవారిని అప్పగిస్తారండి. మేళతాళాలతోటి దగ్గరలో ఉంటే వేదికకు దగ్గరగా ఉంటే తమరి ఇంటికి తప్పకుండా మేళతాళాలతో పంపిస్తారని ఇప్పుడు కమిటీ వారు చెప్పారు. 5,700 తుమ్మలపల్లి గిరిజా గారి పాట 5,700. కార్తీక్ స్వామి 5,700 అండి తుమ్మలపల్లి గిరిజా గారి పాట. గత సంవత్సరం తుమ్మలపల్లి గిరిజా గారు స్వామివారికి లక్ష్మీ గణపతి పూజలు యొక్క వేసినటువంటి డబ్బుల నోట్లన్నింటినీ కూడా వేలంపాట్లో తీసుకున్నారు. తుమ్మలపల్లి గిరిజా గారి పాట 5,700. ఒకటోసారి తుమ్మలపల్లి గిరిజా గారు 5,700. ఒకటోసారి. ఇంకా ఎవరైనా ఆసక్తి గల మహిళా భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి పాల్గొవలసిందిగా కమిటీ వారు కోరుకుంటున్నారు. తుమ్మలపల్లి గిరిజా గారు ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి యొక్క చేతిలో లడ్డు ప్రసాదానికి లక్ష్మీ పూజల యొక్క పాల్గొన్న యొక్క డబ్బుల నోట్లని అదేవిధంగా అమ్మవారి యొక్క చీర వేల పాటలు కూడా ఎన్నోసార్లు పాల్గొన్నారు మన తుమ్మలపల్లి గిరిజా గారు. ఒకటోసారి 5,700. 5,700. ఒక్కసారి. ఎవరైనా ఇంకా కమిటీ సభ్యులు కానీ ఈ దగ్గర ప్రాంతంలో ఉన్న యొక్క మహిళా భక్తులు కానీ ఎవరైనా పాల్గొనేవారు ఉంటే త్వరగా రావాలండి. ఎవరికి 5,700. ఒకటోసారి కొన్ని తుమ్మలపూడి గిరిజా గారు 5,700. ఒకటోసారి నీళ్ళు దొరకలేదు.
$5,700 తుమ్మలపూడి గిరిజా గారు ఒకటోసారి. ఇంకా ఎవరైనా మహిళా భక్తులు పాల్గొనవలసిన వారు ఉంటే దయచేసి త్వరగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. తప్పకుండా మేళ తాళాలతోటి ఆ యొక్క అమ్మవారిని మరియు ఆ యొక్క అమ్మవారి యొక్క చీరని ప్రతిమని మీకు మేళతాళాలతో అందిస్తామని ఆ రోజు ఉదయం 10 గంటల లోపు మీరు వస్తే వేదిక వద్దకి ఇక్కడ నుంచి అందజేస్తాము. కావున ఎవరైనా ఆసక్తి గల భక్తులు ఎవరైనా ఉంటే ఈ యొక్క పాటలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. తుమ్మలపూడి గిరిజా గారి పాట 5,700 ఒకటోసారి. నవరాత్రులు కూడా ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించడానికి కమిటీ వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్నదాన కార్యక్రమం మన మండపం వద్ద కమిటీ సభ్యుల వారు చేయడానికి నిర్ణయించారు. అదేవిధంగా ఆదివారం సాయంత్రం 6:30 నుండి హనుమాన్ చాలీసా పారాయణం మరియు సర్వనామ